రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయారసమే. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయారసమే. నీ నవ్వేన బంగారమే, నీ చూపేన కనికరమే. నీ నవ్వేన బంగారమే, నీ చూపేన కనికరమే. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. నీ కళ్ళే అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజియే. నీ కళ్ళే అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజియే. నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను పట్టుకుంటే మహిమా మహిమా. నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను పట్టుకుంటే మహిమా మహిమా. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు రాజువు నీవు, ప్రభులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. నీకు వందనాలు తాడు కట్టనా, ఆ స్తోత్రమనే ఉయ్యాలేయనా. నీకు వందనాల తాడు కట్టనా, ఆ స్తోత్రమను ఉయ్యాలేయనా. నీ పాదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయుమా. నీ పాదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయుమా. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మమతాకు యేసయ్యా. వీచే గాలుల్లో ప్రతిరూపము నీవే,
నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మమతాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపము నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రేమించే నా ప్రాణం నీవే, నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం. ప్రేమించే నా ప్రాణం నీవే, నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం. పోషించే నా తండ్రి నీవే ఆధారం, కరుణగల నీ మనసే నాకు చాలును. నీ మాటలే మాకు జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నీ మాటలే మాకు జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నా ప్రియ యేసు నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మమతాకు యేసయ్యా. ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం, ప్రతి ఉదయం పాడాలి స్తుతి నైవేద్యమై. నే వెళ్ళి ప్రతి చోట చాటాలి నీ ప్రేమే, నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి. మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు. మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు. నా ప్రియ యేసు నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను జీవించలేను.
వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మమతాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపము నీవే, నీవే నా మంచి యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. ఈ రోజు మన దేవుడు వెలుగు ఉన్నాడు, ఆ వెలుగులో ఉన్నవారు ఎలాగ ఉండాలని అంశం మీద మాట్లాడగలుగుతాం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసిన వారు అందరికీ వందనాలు. స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వరకు 5వ వాక్యం వరకు చదివి ముందుకోండి. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన ఉండకలగలేదు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఇక్కడ చెప్పబడింది వాక్యం ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలముగా కలిగేను, ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఇక్కడ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. మనం చూస్తే చీకటిలో వెలుగు ప్రకాశించుతున్నది, చీకటి దాన్ని గ్రహింపకుండేను. మన చీకటి వెలుగును లేపరచుడికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. వాక్యము మనుషులకు వెలుగే ఉన్నది, ఆ వెలుగు చీకటి అయిన ఈ లోకములో ప్రకాశిస్తున్నది. ఈ పాపమయమైన లోకములో పాపి అయిన మనుషుల్ని రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. సాతాను ద్వారా బంధించబడిన వారిని విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. సువార్త ద్వారా అనేకులను సాతాను చేతుల్లోండి విడిపించడానికి యేసు లోకానికి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రతి మనిషిని వెలిగించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం చెప్పబడుతూ, జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కవతల ఉన్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయను చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశమును మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించాను. పూర్వకాలములో యేసయ్య ప్రవక్త ద్వారా పలుకబడిన మాట ఇది. యేసు నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశం దగ్గర ఉన్న గలిలయకు ఆయన వచ్చారు. ఇది ముందే యేసయ్య ప్రవాచక ద్వారా పలుకబడిన మాట. అది జరిగింది. ఎక్కడే యేసయ్య వచ్చారో అక్కడ వెలుగు ప్రకాశించినట్లు కార్యాలు జరిగింది.
ఏ దేశంలో యేసు కాలు పెట్టాడో అక్కడన్నీ సాతాను క్రియలు లయమైపోయింది. సాతాను క్రియలు, సాతాను బంధకంలో ఉన్న వారిని కూడా విడుదల కలిగజేసింది దేవుడు. మనుషులకు నీతి న్యాయమును తెలుసుకోవడానికి మనోనేత్రాలు వెలిగింపబడింది. యేసు అక్కడ సాతాను బంధకం ఉన్న వారందరూ విడిపించబడారు. వారికి నీతి న్యాయం తెలుసుకోవడానికి వారి మనోనేత్రాలు యేసయ్య వెలిగించాడు. ఉన్న మరణ ప్రదేశంలో మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఆయన ఉదయింప చేశాడు. ఇక్కడ చెప్పబడింది వెలుగు ఉదయింప చేశాను దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయమును 5వ వాక్యం చెప్పబడుతూ, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన అందు చీకటి ఎంత మాత్రము లేదు. యేసే ఉన్న చోటు చీకటి క్రియలు పనిచేయదు. మనము దేవునిలో ఉన్నవారమైతే చీకటి క్రియలు మనలో పనిచేయదు. వెలుగుతో సంబంధము కలిగి ఉన్న వారమైతే చీకటి క్రియలు మనల్ని ఏలుబడి చేయలేదు. మనకు సువార్త ద్వారా రక్షణ ఇచ్చిన దేవుడు ఆ రక్షణలో మనం కొనసాగిన వారముగా ఉన్నామా? యేసు రక్తము ద్వారా కడుగబడిన వారముగా ఎప్పుడు పవిత్రులుగా ఉన్నామా? మనం రోజు మనల్ని శోధన చేసి మన ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. రోజు దేవుడు మన రక్షణ ఇచ్చారు, ఆ రక్షణలో కొనసాగిస్తామా? మన పరిశుద్ధులు ఎదుగుతామా? అది మనల్ని చూసి మన శోధన చేసి ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. దేవుడు మనకు వెలుగిచ్చారు, ఆ వెలుగులో మనం నడిచిన వారుగా ఉన్నామా? మన శోధన చేసుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయమును 6-7 వాక్యములు చదివితే అక్కడ చెప్పబడుతూ, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడల మనము అబద్ధమాడుచు సత్యమును తెలియపకుందము. చూడండి, ఆయన సహవాసం చెప్పుకొని చీకట్లో నడిచితే మనం అబద్ధం చెప్పుతామంత, సత్యమును మనం తెలియపలేదంత, సత్యమును మనం చేయలేదు, సత్యమును నిలబడలేదు అని చెప్పి అక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ అబద్ధికుడు ఎవరంటే సాతానే. సాతాను ఒక్కడే, ఆయన పేరే అబద్ధికుడు. సాతాన్ పేరు అంతే. అబద్ధం చెప్పిన వారు అందరూ సాతాను సమ్మతులు, సాతాన్తో సహవాసం చేసిన వారు. అందుకోసం మన జాగ్రత్త ఉండాలి. మన అబద్ధం ఆడకుంటే మన నాలుకలు కాచుకోవాలా. మన సత్యము జరిగింపకుంటారు. ఎంత సత్యం మన దేవుని వాక్యం కూడా వారు చేయలేదు. దేవుని వాక్యానుసారం చేయలేదు. ఆ దేవుని వాక్యానుసారం వారు నిలబడలేదు. అందుకోసం అక్కడ చెప్పబడింది ఏంటంటే, దేవునితో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినడలా మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందము. వెలుగు మంచిది ఇస్తూ అలా చీకటి చెడుస్తుంది. అలాగా వెలుగు పరిశుద్ధత ఇస్తూ అలాగా చీకటి అపవిత్రత. అందుకోసం మన జాగ్రత్త ఉండాలా. ఎవరితో మన సహవాసం ఉన్నాము? చీకటితోనా వెలుగుతోనా? ఇక్కడ 7వ వాక్యం చెప్పబడుతుంది, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. చూడండి, ఎవరితో మన సహవాసం ఉన్నాము మనం శోధన చేసుకోవాలా. ఇక్కడ యోగాన్ని చెప్పిన మాట అయితే, చూసిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాను, మా సహవాసము తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ మేము సహవాసం కలిగి ఉన్నాము. ఇక్కడ చెప్పబడుతూ ఎంత యోగాన్ చెప్తారా కదా, మన ఎలా ఉండాలంత తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉంటారా, కుమారుడైన యేసుక్రీస్తుతో మన సహవాసం కలిగి ఉండాలని అక్కడ చెప్పబడుతుంది. అలాగా మన జీవితంలో కుమారుడైన యేసుక్రీస్తుతోనూ తండ్రి అయిన దేవునితోనూ సహవాసం కలిగి మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. తర్వాత వాక్యం చెప్పబడుతుంది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూడండి, వారితో సహవాసం ఉండితే మనకి ఏదాది పాపం మన జీవితంలో వస్తే అప్పుడే యేసు ప్రభుత్వం అని చెప్పితే, దేవా నా పాపం చేశాను, నా భావంతో కడుగుని చెప్పితే ఖచ్చితంగా ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరుచుతారంట. అందుకోసం మనం దేవునితో సహవాసం కలవరుగా ముందు సాగి వారు ఉండాలి. వెలుగులో మనము ఉండితే అన్ని సహవాసంలో ఉన్నాము, దేవుని సహవాసములో ఉన్నామని చెప్పుకొని మనము దేవుని వాక్య ప్రకారము మనం చేయలేదు. దేవుని వాక్యము పాటించలేకుందాము. దేవుని వాక్యములో మనము నిలువబడలేదు. మనము దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి అది పాటించుకోవడానికి విలువ ఇచ్చి ఉండితే ఖచ్చితంగా యేసు ప్రభు మీలో కార్యాభివృద్ధి చేసిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కార్యాభివృద్ధి ఆయన చేశారు.
మన దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని విలువించి ఉండితే ఖచ్చితంగా దేవుడు మన కార్యాల కోసం గొప్ప కార్యాలు ఆయనతో చేశారు. అందుకోసం వెలుగులో మనం నడిచిన వారు దేవునితో సహవాసం గలవారము అన్నాము. దేవుడు నిలబడతారు, అలా ఉన్న వారితో నిలబడతారు. వారిలో ఏ పాపం వచ్చినాను కూడా యేసు ప్రభు రక్తం ధర కడిగి పవిత్రపరుచుతారు. పరిశుద్ధుడుగా నిలబెట్టడానికి సహాయకుడుగా ఉన్నాడు. యేసు ప్రభు మన సహాయకుడుగా అన్నాడు. మన జీవితంలో ఆయన సహవాసంతో మనం ముందుకు వెళితే ఖచ్చితంగా మన జీవితం పవిత్రులుగా పరిశుద్ధులుగా మనం జీవించగలుగుతాము. మన పాపములను మనం ఒప్పుకున్నడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసినవాడు దేవుడు. అందుకోసం మన పవిత్రులుగా జీవించాలంటే మన దేవునితో సహవాసంతో ముందుకు సహాలా మనం అన్ని పాపాలు క్షమించిన దేవుడు మనకున్నారు. అందుకోసం వెలుగులో మనం ఉండితే చీకటి క్రియలు మనలో పాల్గొంచదు. తర్వాత చూస్తే వెలుగులో మనం ఉండితే మనం దేవుని పిల్లలతో కూడా సహవాసం కలిగి ఉంటాము. దేవుని పిల్లలమైన అందరితో మనం సహవాసం కలిగి ఉంటాము. దేవునితో సహవాసం ఉండితేనే దేవుని పిల్లలతో కూడా మనం సహవాసం కలిగి ఉన్నాము. దేవునితో మనం ఏదో వాక్య వ్యతిరేక మాట చేసుకొని ఉండితే ఖచ్చితంగా దేవుని పిల్లలతో సహవాసం ఉండదు. ఎంత దేవుని పిల్లలు వ్యతిరేక ఆయన సాతాను మాట్లాడతారు, అదే వారు పాటిస్తారు, అదే వింటున్నారు, ఆయన స్వరం విని ముందుకు వెళుతారు. అందుకోసం మనం జాగ్రత్త ఉండాలా. దేవునితో సహవాసం మనం జాగ్రత్త ఉండాలి. దేవునితో రోజు సహవాసం చేసుకుని ఆయన సహవాసంలో కొనసాగే వారుగా ఉండాలా. తర్వాత వెలుగులో మనం ఉండితే దేవుని పరిశుద్ధతలో బ్రతికగలుగుతాము. దేవుని సహవాసులు మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి రోజు. అప్పుడు ఆ పరిశుద్ధులు మనం ఎదగలుగుతాము. రోజు పరిశుద్ధులు మనం ఎదుగుతాము. అందుకోసం దేవుని సహవాసంలో మనం ముందు సాగి వారుగా ఉండాలి. మత్తయి సువార్త 5:14 నుండి 14 వాక్యములు చదివితే మీరు లోకమునకు వెలుగే ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణమును మరుగే ఉండలేదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం పెద్ద పెట్టరు గాని అది ఇంటి ఉండు వారికి అందరికీ వెలుగించుటకే దీప సంభవమై పెట్టదరు. చూడండి, దీప సంభవం మీదే పెట్టదరు. ఎంత మనము దేవుడు వెలిగించారు, మనం ఎక్కడ ఉండాలంటే దీప సంభవం మీదే దేవుడు వెలగొట్టారు. అందుకోసం మన సల్క్రియ తర్వాత 16 వాక్యం చెప్పబడుతూ మనుషులు మీ సల్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ సల్క్రియ చేసిన వారుగా ఉండాలని ఇక్కడ చెప్పబడుతూ దేవుడు మనల్ని వెలిగించాడు, దీప సంభవముగా మనం వెలిగించి పెట్టారు. అందుకోసం దేవుడు ఏం చెప్పారంటే సల్క్రియల ద్వారా తండ్రి నామం మహిమపరచడా పరిచిన వారుగా మనం ఉండాలని అక్కడ చెప్పబడుతూ మనము వెలుగులో ఉండితే మన సల్క్రియ ద్వారా తండ్రిని మహిమపరిచిన పిల్లలుగా మనం ఉండాలా. మనలో ఉన్న వెలుగు అందరికీ చేసింది. అయితే మనలో ఉన్న వెలుగు అందరినీ వెలిగింపచేసిన వారుగా మనం ఉన్నాము. మనము వెలుగు పంచేవారుగా ఉండాలని దేవుని చిత్తం. ఈ లోకంలో అందరినీ సాతాను గుడ్డితనం చేసి నడిపిస్తారు. ఆ గుడ్డితనమును మనం తొలగించి వెలిగింపచేసే వారుగా మనం ఉండాలా. మన జీవితంలో అందరిని వెలిగించిన వారుగా మన క్రియలు మాటలు ఉండాలని అక్కడ చెప్పబడతాం. మనం వెలుగులో ఉండితే సల్క్రియ చేసి ఇతరులను వెలుగులోనికి నడిపించిన వారుగా ఉండగలుగుతాము. అందుకోసం మనం వెలిగించిన వారుగా ఉండాలా. సల్క్రియల ద్వారా క్రియలు చూపాలా. సల్క్రియ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. సల్క్రియ చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. మన సల్క్రియలు శరీరానుసరమై ఉండకుండా ఆత్మానుసరమై ఉండాలా. ఎంత శరీర క్రియలు ఉండి ఆత్మానుసర క్రియలు ఉంది. అందుకోసం మనం ఆత్మానుసర క్రియలు చేసిన వారుగా ఉండాలని అక్కడ చెప్పబడుతూ క్రియలు ఆ క్రియల ద్వారా ఆత్మానుసరమైన క్రియల ద్వారా తండ్రి అన్న నామం మహిమపరచబడుతూ ఇక్కడ ఎబిసి రాసిన పత్రిక నుంచి చెప్పబడుతూ 5:8-9 వాక్యము మీరు పూర్వమందు చీకటి ఉంటిని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడండి, ప్రభువునందు మనం వెలుగై ఉన్నాము. పూర్వమందు మనం చీకటి ఉన్నాము, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలమును సమస్త విధమైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. క్రీస్తులో వెలుగైన మనము ఫలించిన వారుగా ఉండాలనే వాక్యం సెలవిస్తుంది. అంతే ప్రభువునందు మనం వెలుగా ఉన్నాము. అందుకోసం వెలుగు ఫలం ఏంటి? ఎంత మంచితనము నీతి సత్య కార్యములు చేసిన వారుగా ఉండాలా అక్కడ చెప్పబడుతూ
వెలుగు బలము ఏంటిది చూస్తే మంచితనము, ఆ మంచి కార్యం మనం చేసిన వారు అండితే మంచితనము నుండి మన నుండి వస్తే దేవునితో మన సంబంధం కలిగి మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మన నుండి మంచిది వస్తుంది. నీతి కార్యాలు కూడా మన ద్వారా జరుగుతాయి. మనకు కీడు చేసిన వారికి మనము మంచిది చేసిన వారుగా ఉండాలా, మేలు చేత కీడు జయించగలిగిన వారుగా మనం ఉండాలని అక్కడ వాక్య సెలవిస్తూ, ఈ లోకము చాలా మందిని తన స్వార్థ కోసము, వారి వారి హృదయాల కోరికల కోసము ఇతరులను కీడు చేసిన వారుగా ఉన్నారు. మనం చూస్తే లోకంలో చాలా మందిని కీడు చేసిన వారుగా ఉన్నారు. ఎంత వారి వారి స్వార్థ కోసం, వారి ఆశలు నెరవేర్చడానికి, వారి కోరికలు నెరవేర్చడానికి చాలా మందిని కీడు చేశారు. అలా మంచి మాటలతో ఇతరులు కూడా నమ్మించడం తన ఉద్దేశాల కోసం నమ్మించడం అది చేస్తారు. అలా మన దేవుడు చెప్పింది ఏంటంటే మనం ఏం చేయగలుగుతాయి, మంచి క్రియల ద్వారా కీడు చేసిన కూడా మనం మేలు చేసిన వారుగా మార్చబడాలని అక్కడ చెప్పబడుతుంది. మనము దేవుని జ్ఞానముతో, దేవుని వాక్యముతో దాన్ని జయించగలిగిన వారుగా ఉండాలి. ఆ కీడు జయించాలి అంత దేవుని జ్ఞానముతో, దేవుని వాక్యముతో మన ఆ కీడును జయించగలిగిన వారుగా ఉండాలని అక్కడ చెప్పబడుతుంది. మన జీవితంలో నీతి కార్యములు చేసుకొని ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. దేవునిలో మనము ఉన్నాము కాబట్టి ఆయనకు లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాము. మన క్రియల ద్వారా, మాటలు అన్ని లెక్క చెప్పిన వారుగా మనం ఉన్నాము. దేవుడు విలువ ఇచ్చింది కాబట్టి యేసుక్రీస్తు మనల్ని విలువ ఇచ్చి కొనుక్కున్నారు. తన సొంత రక్తం ఇచ్చి మనల్ని ఎన్నుకున్నాడు. మనకు విలువ ఇచ్చిన ఆయన మన క్రియలకు లెక్క చూసిన వాడుగా ఉన్నాడు. మన క్రియలకు తగ్గిన ఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈ కాలంలో దేవుని భయభక్తితో, రక్షణలో, విశ్వాసంలో, నిరీక్షణలో ఎదిగేవారుగా మనం ఉండాలా. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 నుండి 3 వరకు చదివితే అక్కడ ఒక మాట చెప్పబడుతూ, విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను. అక్కడ మనం వింటున్నాము, చాలా వాక్యాలు వింటున్నాము, దేవుని మాటలు వింటున్నాము. అలా ఆ మాటలు మనం నిలబడాలా. ఆ సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోవునట్లు వాటి యందు విశేష జాగ్రత్త మనం కలిగి ఉండాలా. చాలా బోధస్, చాలా వాక్య ప్రదర్శనస్ అన్ని చాలా చాలా దేవుడు కొంతమందితో వాడతారు, సాతానుడు కొంతమందితో వాడతారు. అందుకోసం మనం నిజమైన వాక్యంలో నిలబడితే ఖచ్చితంగా మనం ఎదగలుగుతాము, దేవుని నిలబడగలుగుతాము. అందుకోసం ఇక్కడ చెప్పినైతే మనం కొట్టుకొని పోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడ చెప్పబడుతుంది ఈ వాక్యం. అంటే దేవదూతలు పలుకపడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా, వారు దేవదూతలు కూడా అతిక్రమం, పావం ఎదుర్చినప్పుడు, అవిధేయత చేసినప్పుడు కూడా దేవుడి న్యాయమైన ప్రతిఫలం ఇచ్చిన దేవుడుగా అన్నాడు. అందుకోసం ఇంత గొప్ప రక్షణ మనకు. అలాగా అతిక్రమం, అవిధేయత చేసిన కూడా మన పాపాలు క్షమించి మనల్ని ప్రేమించిన దేవుడుగా అన్నాడు. అలా దూతలు గల దేవదూతలు వారు దానిలో అతిక్రమం, అవిధేయత చేసిన న్యాయమైన ప్రతిఫలం వారు పొందుకున్నారు. అలాగే ఇంత గొప్ప రక్షణ మనకు దేవుడిచ్చాడు. ఇంత అన్ని పాపాలు క్షమించి మనకి రక్షణ ఇచ్చిన దేవుడు. ఆ రక్షణలో మనం నిర్లక్ష్యం చేయకుండా మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలా. ఆ నిర్లక్ష్యం చేయకుండా, ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఎలాగో మనం తప్పించిపోవాలా అని అక్కడ మాట చెప్పబడుతూ, ఎంత మనం ఆ రక్షణ కొనసాగించాలి, ఆ రక్షణ కాపాడుకోవాలా అక్కడ ఆ మాట చెప్పబడుతూ, దేవుడు మనకు ఇచ్చిన ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా దేవుని భయభక్తితో జీవించిన వారుగా మనం ఉండాలా. మన జీవితంలో రక్షణ కొనసాగించిన వారుగా ఉండాలా. మనము వెలుగు సంబంధికులు, చీకటి సంబంధికులు కాదు. మన జీవితము వెలుగు సంబంధించిన క్రియలు మనలో ఉండి రావాలా. వెలుగు సంబంధులు మనం, అందుకోసం చీకటి సంబంధులు కాదు. 1 దశలోనికి రాసే పత్రిక 5వ అధ్యాయంలో 5వ వాక్యము 8 వాక్యములు చదివితే అక్కడ చెప్పబడుతూ, మీరు అందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు ఉన్నారు. మన పగటి వారంతో వెలుగు సంబంధులు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇద్దరు వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉందము. చూడండి, మెలకువ అన్నవారుగా ఉండాలంత మనం వెలుగు సంబంధులు కాబట్టి అన్నిట్లో మెలకువ ఉన్నవారుగా ఉండాలి. మన జీవితంలో అన్ని విషయంలో మెలకు కలిగిన వారు ఉండాలి. అన్ని విషయంలో మెలకు కలిగి ఉండాలా. ఈ వాక్యం సెలవిస్తుంది. అయితే మన జీవితంలో సాతానికి
ఏది సాతాను తంత్రాలు తెలుసుకోవడానికి మన వెలుగు ఆతాన్ని క్రియలు నేర్పరచడానికి మన దేవుడు శక్తి చేస్తారు, ప్రవేశిస్తారు. అందుకోసం మెలుగు కలిగి మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలా. మీరు అన్ని విషయాలు మెలుగు కలిగి ఉండాలా అక్కడ వాక్యం చదివిస్తుంది. తర్వాత మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమను కవచముగాను రక్షణ నిరీక్షను స్థిరాస్త్రముగా ధరించుకుందాము. చూడండి, ఏం ధరించుకోవాలంటే విశ్వాసను ప్రేమను మన కవచముగా ఉండాలంట. తర్వాత రక్షణ నిరీక్షను స్థిరాస్త్రముగా మనం పెట్టుకోవాలంట. అలాంటితే ఖచ్చితంగా సాతాను తంత్రాలను ఎదిరించి మనం కొనసాగగలుగుతాము. మా వెలుగు సంబంధం కాబట్టి విశ్వాస ప్రేమ కలిగి ఉండాలా, అది కవచముగా ధరించుకొని ఉండాలా. రక్షణ నిరీక్షణ శిరస్థముగా ఉండాలా అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అది వస్త్రముగా మనం ధరించుకోవాలంట. మన వస్త్రం ఎలా ధరించున్నామో అలాగే అది ధరించుకొని మనం ముందుకు సాగుగా ఉండాలా. యోహాను సువార్త 12వ అధ్యాయమున అక్కడ చెప్పబడితే 12వ అధ్యాయమున 35 నుండి 36 చెప్పబడి, తర్వాత 46 వాక్యం 3 చెప్పబడితే, యేసు ఇంకా కొంతకాలమును వెలుగు మీ మధ్య ఉండెను, చీకటి మిమ్మల్ని కమ్ముకొని ఉన్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. ఇక్కడ వెలుగు మనకు దేవుడు ఇచ్చారు. ఆ వెలుగులో మనం నడిచిన వారుగా ఉండాలా. వెలుగు ఉన్నవరే మన వెలుగులో నడిచిన వారుగా ఉండాలని చెప్పబడుతుంది. చీకటిలో నడిచిన వాడు అని ఎక్కడికి పోవచ్చున్నాడను ఎరగడు. మీరు వెలుగు సంబంధం ఆగినట్లు మీకు వెలుగే ఉండేను. వెలుగు నందు విశ్వాసం ఉంచుడి అక్కడ చెప్పబడుతుంది. వెలుగు నందు మన విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి. వెలుగులో మనం ముందుకు సాగినప్పుడు, వెలుగులో నడిచినప్పుడు మన వెలుగులో విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలా. వెలుగు సముద్రమైన మనము వెలుగులో విశ్వాసం ఉంచి ముందుకు సాగాలన్న వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండకుండా అట్లు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, చీకటిలో మనం నిలిచి ఉండకుండా ఉండాలని ఈ లోకమునకు వెలుగై యేసు ప్రభు వచ్చారు. మన చీకటిలో ఉండకుండా అది వెలుగులో ఉండాలని యేసు ప్రభు వచ్చారు. ఈ లోకానికి వెలుగైన యేసులో మనం విశ్వాసం ఉంచాలా. మన ప్రతి విషయంలోనూ యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన వారుగా మనం ముందుకు వెళ్ళాలా. ఆ వెలుగులో మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగివారుగా ఉండాలా. తర్వాత చాలా మంది విశ్వాసం చెప్తారు. చాలా కార్యాలు వచ్చినప్పుడు, పెళ్లి విషయం సరి, ఇల్లు విషయం సరి, అన్ని ఏమి వచ్చినా సరి, దేవునిలో విశ్వాసం ఎలా కొట్టుకున్నారంటే దేవుని కలిగి ఉండితే చాలు అని అనుకోవడం లేదు చాలా మంది. ఎంత దేవుని ఆ చిత్తం ఏంటిది, దేవుని ఉద్దేశం ఏంటిదని వారికి అనుకోలేదు. వారి మనసు ప్రకారం ఇప్పుడు ఇల్లు చూస్తే అన్ని ఆస్తి చూస్తారు, అది దేవుని చిత్తం కాదు. సరే, పెళ్లి చూస్తే సరే, చాలా మంది లేదు ఆస్తి ఉందా, డబ్బు ఉందా, జోబు ఉందా అని చూస్తారు. అన్న దేవుడు ఏం చూస్తారంటే ఆయన యేసుతో కలిగి ఉన్నాడా, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడా, విశ్వాసం ఉన్నాడని యేసు ప్రభు చూస్తారు. అల్లాగా చూసిన వారు తక్కువ ఈ జీవితంలో. అందుకోసం ఈ లోకంలో అలాగా ఉన్నారు. అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే దేవుని విశ్వాసం ఉంచాలా. దేవా, మీరు నన్ను సృష్టించారు, నాకు మంచిది చేశారు, మంచి ద్వారా నడిపిస్తారు. రేపు మనం విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి. అన్ని విషయంలో ఆయనతో అడిగి చేసిన వారుగా మనం ఉండాలి. గొప్ప సంగతి కాదు. వారి క్రియలను చెప్పు వారికి అంతము కలుగును. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే సాతాను కూడా వెలుగు దూత వేషము ధరించుకొని వస్తారు. అందుకోసం మన జాగ్రత్త ఉండాలా. నీతి పరిజాల వేషం కూడా ఆయన ధరించి వస్తారు. అందుకోసం మనం ఆయన విభేదించాల. సాతాను కూడా వెలుగు దూత వేషం ధరించుకొని వెలుగు సముద్రుల వల్ల వస్తాడు. మనము జాగ్రత్త కలిగి ఉండాలా. ఆత్మ వివేచన కలిగి అందరినీ ప్రేమించగలిగిన వారుగా ఉండాలా. సాతాను దూతలు వెలుగు దూతలు వేషంలో వచ్చిన వారిని క్రియలను బట్టి వారిని మనము తెలుసుకుందాము. వారి ఎప్పుడునూ దేవుని వాక్యములో నిలవరు, దేవుని వాక్యము పాటించగలరు. మాటల ద్వారా అందరినీ తన స్వాధీనంలో తీసుకుంటారు. ఇందుకోసం మనం జాగ్రత్త ఉండాలి. వారు ఎప్పుడు దేవుని వాక్యం పాటించుకోలేదు, దేవుని వాక్యములో ప్రాముఖ్యత ఇవ్వలేదు. కొన్ని రోజున వారు దేవుని వాక్యం పాటిస్తారు కావచ్చు, కొన్ని రోజున వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. ఎంతవరకు వివేచన కలిగి మనం ఉండాలా. మంచివారా, దేవుని సంబంధం కలిగి మనం వివేచించాలా. ఇక్కడ సాతాను కూడా వెలుగు దూత వేసి
వస్తాడు. వెలుగుదూత వేషం ధరించి వస్తారు. అందుకోసం మన జాగ్రత్త ఉండాల. వెలుగులో ఉన్నవారు ఏ పని దేవునికి ఇష్టమైనదో ఆ పనిలే చేసిన వారు అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఫలము లేని చీకటి సంపదలుగా మనము ఉండకుండా ఫలిచిన వెలుగు సంపదలుగా ఉండాల. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడింది మనము ఫలిచిన వెలుగు సంబంధుల వల్ల మనం ఉండాలని ఇక్కడ వాక్యం చెప్పబడుతూ, లూకా సువార్త 16వ అధ్యాయమును 8 వాక్యమును చెప్పబడుతూ, వెలుగు సంపదలు కంటే ఈ లోక సంపదలు తమ తరములను బట్టి యుక్తి గలరుగా ఉండాలంత యుక్తిపరులుగా ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఎంత ఈ లోకం సంపదలు యుక్తిపరులు అని చెప్పి అక్కడ చెప్పబడుతుంది. అందుకోసం అన్యాస్తుడైన ఒక గ్రహ నిర్వాహం గురించి అక్కడ చెప్పబడుతూ, ఒక ధనవంతుని వద్ద ఒక గ్రహ నిర్వాహకుడు ఉండేను. వాడు అతని ఆస్తి పాడు చేసి ఉండేను. అతని వద్ద ఆ ధనవంతుడు వచ్చి, నువ్వు నా ఆస్తిని పాడు చేస్తావు, ఈ పని నుండి నిన్ను తీసివేస్తా అని చెప్పి అక్కడ చెప్పబడుతూ, ఆయన పలికిచ్చే లెక్క అప్పగింపము, నీవు ఇంకా గృహ నిర్వాహకుడై ఉండ వల్ల కాదు అని అక్కడ ధనవంతుడు చెప్తాడు. ఆ పనిల నుండి నిన్ను తీసివేస్తా అని చెప్పి ఆయన వెళుతారు. అందుకోసం ఆయన ఏం చేస్తారంటే, నన్ను పని నుండి తీసివేస్తారని చెప్పి ఆయన అనుకొని ఆయన ఏం చేస్తారు, యజమాని రుణస్థులే ఉన్నవారి ఒకరిని పిలిచి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని అడిగాను ఆయనతో. వాడు 100 మణుగు నూనె చెప్పాను. ఆయన చిట్టి తీసి 80 రాసుకున్నాను. తర్వాత మరి ఒకరితో ఆయన అడిగారంత, ఎంత అచ్చి ఉన్నావు, ఆ యజమానికి ఎంత అచ్చి ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన చిట్టి తీసి ఆయన చెప్పింత 100 తూములు గోధుమ అని చెప్పింత, 100 తూములు గోధుమ అని చెప్పినప్పుడు ఆయన చిట్టి కూడా తీసి 80 రాసుకున్నాడంత. రాసుకున్నప్పుడు ఆ అన్యాస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొని ఆ యజమానుడు మెచ్చుకోలేంత. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. మనము ఈ లోకములో యుక్తి పరులుగా జీవించాలా. వెలుగు సముద్రం మనము యుక్తి పరులుగా ఉండాలని యేసు చెబుతారు. మన వెలుగు సముద్రమై ఉన్నాం కాబట్టి యుక్తి పరంగా మనం జీవించాలా, బ్రతకాల. అక్కడ అన్యాస్తుడైన ఆయన యుక్తిపరుడుగా ఉన్న కాబట్టి ఆ యజమానుడు మెచ్చుకున్నాడు. అలాగా మన జీవితంలో మనం యుక్తిపరులుగా మనం ఉండితే మన దేవుడు కూడా మనం చూసి మెచ్చుకున్నాడు. అందుకోసం మనం ఎలా ఉండాలంటే, ఒక వాక్యం కూడా దేవుని వాక్యం చదివిస్తుంది, పావురములాగా నిష్కళంగాను పాముగల యుక్తిగా ఉండాలంత మనం. అందుకోసం మనం జాగ్రత్త ఉండాలా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8 నుండి 11 వరకు చదివితే అక్కడ కూడా కొన్ని వాక్యాలు చెప్పబడుతూ, ఎవరు చీకటిలో ఉన్నారు చెప్పబడుతూ, ఎవరు చీకటిలో ఉన్నారని అక్కడ ఆ వాక్యంలో చెప్పబడుతూ, మరియు కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చి రాసి ఉన్నాను, చీకటి ఎద్దిచిచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఇక్కడ చెప్పబడింది కొత్త ఆజ్ఞ రాసి ఉన్నాను అంత. యోగాను చెప్పిన మాట, చీకటి గెద్దిచి ఉన్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది అంత. కనుక అది ఆయన అందును మీ అందును సత్యమే ఉన్నది. చీకటి గెద్దిచుచున్నది అని చెప్పబడుతుంది. అది సత్యమైన వెలుగు ప్రకాశించున్నది అంత. మన జీవితమే సత్యమైన వెలుగు ప్రకాశించున్నది, చీకటి గెద్దిచిపోయింది. అందుకోసం వెలుగులో ఉన్నవాణిని చెప్పుకోవచ్చు, తన సహోదరుని ద్వేషించిన వాడు ఇప్పటి వరకు చీకటిని ఉన్నాడంత. ఎవరు చీకటిలో ఉన్నారంత? సహోదరుని ద్వేషించిన వాడు చీకటిలో ఉన్నాడంత. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. ఆయనందు అభ్యంతరము కారణం ఏది లేదంత, అభ్యంతర కారణం ఏం లేదంత. ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయన ప్రేమించిన వాడు కాబట్టి. తన సహోదరుని ద్వేషించిన వాడు చీకటిలో ఉండి చీకటిలో నడిచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనమును కలిగజేస్తుంది కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. సహోదరుని ప్రేమించలేదు, ఆయన ద్వేషించిన వాడుగా మనం ఉండితే ఖచ్చితంగా మన చీకట్లు ఉన్నాము, మనం ఎక్కడ వెళ్తాము కూడా మనకి తెలియదు. మన కన్నులు కూడా గుడ్డితనం జరుగుతూ.
అందుకోసం మన జాగ్రత్త ఉండాలా, మన సహోదరులను మనం ప్రేమించిన వారుగా ఉండాలని అక్కడ వాక్యం సెలవిస్తుంది. వెలుగు అయిన యేసులో ఉన్నవారు తన సహోదరుని ప్రేమించిన వారుగా ఉండాలా. దేవుని వెలుగులో మనము ఉండాలంటే అందరినీ ప్రేమించిన వారుగా ఉండాలా. ప్రేమ అన్ని పాపములను కప్పివేస్తుంది. అందరితో మనము ప్రేమ కలిగి ఉండాలా. శారీరక ప్రేమ వేరే, ఆత్మీయమైన ప్రేమ వేరే. అది మన వివేచనతో అందరినీ ప్రేమించాలి. శారీరమైన ప్రేమ ఎదియాదు మంచి చేస్తేనే ప్రేమిస్తారు. మనం ఎదియాదు చెయ్యలేదంటే ప్రేమ లేదు. దైవికమైన ప్రేమ అంటే అగప్ప ప్రేమ. ఏమి చేసినా చేయలేకపోయినా చెప్పి ప్రేమిస్తారు. ఆ ప్రేమలో మనం ఎదగాల. అదే దేవుని చిత్తం. అగప్ప ప్రేమ కలిగి ఉండితే మన సొంతం బెందం బరువు అనే సహోదరుడు అందరినీ ప్రేమించిన వారుగా మనం మార్చిపెడతాము. అందుకోసం అగప్ప ప్రేమ మన నుండి రావాల. అందుకోసం మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలా. మనము చేసిన పావం ఎదియాదు నేను పావం చేసినవి ఆ పావం క్షమించి మన మనసు నువ్వును పచ్చితాడు దేవుడు. ఇంతే రాతి గుండెను మాంస గుండముగా మార్చిన దేవుడు మనకున్నారు. అందుకోసం మనం ఏదాదు పాపం మన జీవిలో వచ్చిందని కూడా దేవునితో మనం చెప్పాలా. దేవునితో చెప్పి మనం పరిశుద్ధి పొందుకోవాలా. ఆయన రక్తం ధర కడుగబడాలి. మనము నిలువబడాలంటే ఆయనలో నిలువబడాలా. ఆయనతో మన ముందుకు సాగాలా. ఆ వెలుగులోనికి మనం నడిపి చెప్పడాలా. మనలో ఉన్న చీకటిని తొలగించి మనం నడిపించడానికి యేసు ప్రభువు మనకున్నారు. దేవుని మాట, ఆయన మాట ఖచ్చితంగా తిరిగిచ్చిన దేవుడు. ఆయన మాట ఇచ్చినది కాబట్టి ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు. అందుకోసం మన నుండి చీకటి తొలగించి మన వెలుగులోనికి మనల్ని నడిపించిన దేవుడుగా అన్నాడు. అందుకోసం దేవుని మనం ఆధారపడి ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. ఎంత దేవుని ఆధారపడి ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు మనల్ని వెలుగులోనికి నడిపిస్తారు. అన్ని విషయంలో వెలిగించిన దేవుడుగా అన్నాడు. ఏది సరి ఏది సరి లేదు చెప్పి మనకు వెలిగిస్తారు. మన ఈ లోకములో మన జ్ఞానం అవసరం. దేవుని జ్ఞానంతో ద్వారానే ఈ లోకంలో ఉన్న వారితో మనం జయించగలుగుతాము. లోకంలో ఉన్నవన్నీ జయించి మనం ముందు సాగగలుగుతాం. అందుకోసం వెలుగులో మనం నడిచిన వారిగా ఉండాలా. మన ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే మన వెలుగులో ఉండాలా. అదే దేవుని చిత్తం. వెలుగులో నిలబడాలా. ఖచ్చితంగా మన అందరితో ప్రేమించిన వారిగా ఉండాలా. సో వెలుగులో ఉన్నవారు దేవుని సహవాసంలో ఉన్నారు. తర్వాత వారు మంచి క్రియలు నీతి కార్యాలు జరిగిస్తారు. తర్వాత వెలుగు సమ్మతిలో విశ్వాస ప్రేమ కవచముగా ధరిచున్నారు. రక్షణ నిరీక్షణ శిరాస్త్రము వారు ధరిచున్నారు. వెలుగులో ఉన్నవారు ఆత్మ వివేచన కలిగి ఉన్నారు. వెలుగులో నడిచిన వారు ఎలాంటి సహోదరి వారు అందరితో ప్రేమించుకొని ముందుకు సాగిన వారుగా ఉన్నారు. వెలుగులో ఉన్నవారు అన్ని కుయుక్తి కలిగిన వారుగా ఉన్నారు. అందుకోసం మనం వెలుగులో నడిచిన వారుగా ఉండాలా. దేవుని మహిమ పరిచిన వారుగా, దేవుని మహిమ ఇచ్చిన వారుగా మనం ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యానుసారం మనం ముందుకు వెళదాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ మాట అందరూ మీసని సమర్పిస్తాం. ఈ మాట అందరినీ ఆశీర్వచ్చిన అక్క మీసని నిమిషం ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం ద్వారా ఆశీర్వాదాలు మీరు పొందుకొని ముందు సాగడానికి ప్రార్థన చేస్తాను. దేవాసని సమర్పిస్తామయ్యా. జీవం కలిగి దేవాసరం ఏసయ్యా, ఈ మాట ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. వెలుగులో ఉన్నవారు ఎలాగ ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఏసయ్యా పరిశుద్ధుడా సహాయం చేయండి. ఏసయ్యా మీ వాక్యం పాటించుకొని ముందు సాగ సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ సహవాసంలో ముందు సాగ సహాయం చేయండి దేవా. ఏసయ్యా వాళ్ళని వెలుగు సంబంధించిన వాళ్ళని సల్క్రియ చేసుకుని ముందు సాగ సహాయం చేయండి ప్రార్థిస్తాము. పరిశుద్ధుడా కుయుక్తితో అందరితో సాతానికి రేలయపరుచుకొని ముందు సాగ సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ వాక్యం విన్న వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఈ వాక్యం ఏసయ్యా ఫలించిన వారిగా నిలబట్టండి. ఏసయ్యా 100 వందలుగా ఏసయ్యా 30 అందరితో ఏసయ్యా హరించిన వారుగా నిలబట్టండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. మీ సభ సమర్పిస్తాము. ప్రార్థన విని మీరు జవాబు వచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మహిళకి ఇస్తాను. ఏసు నామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అది ఇంతవరకు ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మా అందరూ ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683. పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును.
ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.